హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ స్పారో ఛానల్. ఫ్రెండ్స్, మన ఇండియన్ మొబైల్ మార్కెట్లో 10,000 to 20,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ అయ్యే ఫోన్స్కి పోటీ అయితే చాలా బాగా ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లోనే చాలామంది మన ఇండియన్స్ అయితే ఫోన్స్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి స్పెసిఫికేషన్స్ అవుతుంది, తర్వాత ప్రైస్ విషయంలో కూడా ఈ ఫోన్స్ ఖచ్చితంగా చాలా కాంపిటీషన్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే రెడ్మీ నోట్ 5 Pro, అలాగే రియల్మీ 2 Pro, ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2, ఇప్పుడు మనకి రెడ్మీ నోట్ 7, శాంసంగ్ గెలాక్సీ M20, ఒప్పో K1, ఇలా ఈ ఫోన్స్ కొన్ని నెలల వరకు కూడా వాటి హవానైతే కొనసాగిస్తూ ఉంటాయి. సో ఈ కాంపిటీషన్లో మరి ఏ ఫోన్స్ నిలబడతాయి ఏంటనేది మన చేతికి వచ్చాకే అయితే తెలుస్తుంది. సో ఇప్పుడైతే నేను రెడ్మీ నోట్ 7 అలాగే ఒప్పో K1 ఈ రెండు ఫోన్స్ని స్పెసిఫికేషన్స్ వైజ్గా కంపారిజన్ చేయబోతున్నాను. ఈ రెండు ఫోన్స్ కూడా మనకి 10,000 to 20,000 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చినవే. రెడ్మీ నోట్ 7 మనకి బేస్ వేరియంట్ 10,500 అయితే, 3GB ర్యామ్ 32GB వేరియంట్ 10,500 అయితే, 4GB ర్యామ్ 64GB వేరియంట్ మనకి 12,500 అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న రెండో ఫోన్ ఒప్పో K1 చూసినట్లయితే దీని బేస్ వేరియంట్ మనకి 4GB ర్యామ్ 64GB వేరియంట్ మనకి 16,990కి వస్తుంది. అంటే దాదాపుగా 17,000 అనమాట. సో ఇందులో మన రెడ్మీ నోట్ 7లోని 4GB ర్యామ్ 64GB, అలాగే ఒప్పో K1లోని 4GB ర్యామ్ 64GB రెండింటిని మనం చూసినట్లయితే రెండింటికి దాదాపుగా ఒక 4,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ వైజ్గా కంపారిజన్ చేయబోతున్నాం ఈ రెండు ఫోన్స్ని. సో ఎవరికి ఏ ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ అనుకున్నట్లయితే కొందరికి డిస్ప్లే ఉంటుంది, కొందరికి కెమెరా ఉంటుంది, కొందరికి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, కొందరికి బ్యాటరీ ఉంటుంది అనమాట. సో ఆ కేటగిరీస్ వైజ్గా మీకు ఈ రెండిట్లో ఏ ఫోన్ వస్తుందో మీరే డిసైడ్ చేసుకోండి. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే ఈ రెడ్మీ నోట్ 7 అలాగే ఒప్పో K1లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ దాదాపుగా సిమిలర్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి రెండు కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ చేయబడ్డాయి. రెండిట్లో మనకి డ్యూ డ్రాప్ నాచ్ కనిపిస్తుంది. అలాగే వీటి డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేయబడింది. ఇక బ్యాక్ మనకి కాస్త డిఫరెన్స్ కనిపిస్తుంది. అదేంటంటే రెడ్మీ నోట్ 7లో బ్యాక్ 2.5D కర్వ్డ్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేయబడింది, కానీ ఒప్పో K1లో మనకి అలాంటి ప్రొటెక్షన్ కనిపించదు. అలాగే రెడ్మీ నోట్ 7లో బ్యాక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కనిపిస్తుంది కదా, అయితే ఒప్పో K1లో మనకి బ్యాక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కనిపించదు, అది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్గా ఉంటుంది. ఇక ఇవి రెండు కూడా బ్లూ అండ్ బ్లాక్ వేరియంట్స్గానే రాబోతున్నాయి. ఇక వీటి థిక్నెస్ అండ్ వెయిట్ చూసినట్లయితే రెడ్మీ నోట్ 7 థిక్నెస్ వచ్చేసి 8.1 mm ఉంటాయి, అది ఒప్పో K1లో 7.4 mm ఉంది. అలాగే రెడ్మీ నోట్ 7 వెయిట్ వచ్చేసి 186 గ్రామ్గా ఉంటే ఒప్పో K1 వెయిట్ వచ్చేసి 156 గ్రామ్గా ఉంది. సో ఈ రెండు ఫోన్స్లో స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి ఒప్పో K1 అనేది ఒక బెస్ట్ చాయిస్గా కనిపిస్తుంది. అలాగే 20,000 బిలో ఎవరైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ ఒప్పో K1 అనేది ఒక మంచి చాయిస్గా కనిపిస్తుంది. ఇక డిస్ప్లే పరంగా రెడ్మీ నోట్ 7 అలాగే ఒప్పో K1ని కంపేర్ చేసినప్పుడు ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో డిస్ప్లే ఒక మేజర్ డిఫరెన్స్గా కనిపిస్తుంది. రెడ్మీ నోట్ 7లో 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేగా ఉంటాయి, అది ఒప్పో K1లో 6.41 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేగా కనిపిస్తుంది. సో ఇదొక మేజర్ డిఫరెన్స్. ఇక రెజల్యూషన్ 1080x2340, ఆస్పెక్ట్ రేషియో 19.5:9, స్క్రీన్ టు బాల్ రేషియో 90%గా ఇవ్వబడింది. సో ఇవి రెండు కూడా బేసిలెస్ ఫోన్స్గా మనకు కనిపిస్తాయి. అయితే ఎవరైతే మూవీస్ని గేమ్స్ని చాలా బాగా ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి AMOLED డిస్ప్లే కలిగిన ఒప్పో K1 చాలా బాగా నచ్చుతుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ రెడ్మీ నోట్ 7 అలాగే ఒప్పో K1 ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, ఇది 14 నానోమీటర్ టెక్నాలజీపై బిల్డ్ చేయబడింది. అయితే ఇక్కడ మనం ఈ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ గురించి ఒక విషయం గమనించాలి. అదేంటంటే ఇది 2 వెర్షన్స్గా లభిస్తుంది. అదేంటంటే డౌన్ క్లాక్డ్ వర్షన్ అలాగే ఓవర్ క్లాక్డ్ వర్షన్. డౌన్ క్లాక్డ్ వర్షన్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.95 GHzగా ఉంటాయి, ఓవర్ క్లాక్డ్ వర్షన్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.2 GHzగా ఉంది. సో ఈ ఒప్పో K1లో డౌన్ క్లాక్డ్ వర్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని క్లాక్ స్పీడ్ 1.95 GHz. అలాగే రెడ్మీ నోట్ 7 చూస్తే అందులో ఓవర్ క్లాక్డ్ వర్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.2 GHz. ఈ రెండిట్లో కూడా Adreno 512 GPU ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనం గేమింగ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ని కంపేర్ చేసినప్పుడు ఒప్పో K1 కంటే కూడా రెడ్మీ నోట్ 7 గేమింగ్ ఎక్స్పీరియన్స్ కాస్త బెటర్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో ఎవరైతే గేమింగ్ ఇష్టపడతారో వాళ్ళు ఒప్పో K1 కంటే రెడ్మీ నోట్ 7ని చూస్ చేసుకోవడం మంచిది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ పరంగా చూస్తే రెడ్మీ నోట్ 7 3 వేరియంట్స్గా రాబోతుంది. అది 3GB ర్యామ్ 32GB, 4GB ర్యామ్ 64GB, అలాగే 6GB
ర్యామ్ 64GB. అయితే ప్రెజెంట్గా ఇండియాలో 3GB 4GB వేరియంట్స్ మాత్రమే లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్ని మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో అయితే ఇన్ఫర్మేషన్ లేదు. దీని ఇంటర్నల్ మెమరీని మనం microSD ద్వారా ఎక్స్పాండ్ చేయొచ్చు. అయితే వీళ్ళు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. ఇక Oppo K1 చూసినట్లయితే ఇది 2 వేరియంట్స్గా రాబోతుంది. అది 4GB ర్యామ్ 64GB అలాగే 6GB ర్యామ్ 64GB. ప్రెజెంట్గా Oppo K1 మనకి 4GB ర్యామ్ 64GB మాత్రమే అవైలబుల్గా ఉంది. మరి 6GB ర్యామ్ 64GB ఎప్పుడు లాంచ్ చేస్తారో ఇంకా తెలియదు. దీని ఇంటర్నల్ మెమరీని మనం microSD ద్వారా ఎక్స్పాండ్ చేయొచ్చు. దీనికోసం వీళ్ళు డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో కూడా రేర్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వడం జరిగింది. ఇక Redmi Note 7లో ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f1.8 అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.4. దీంతో మనం ఫుల్ హెచ్డీ వీడియోస్ని 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అయితే దీంట్లో 4K వీడియో రికార్డింగ్ కానీ అలాగే స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కానీ లేదు. ఇక ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.2. ఇక Oppo K1 రేర్ డ్యూయల్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f1.7 అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.4. దీంతో మనం 4K వీడియోని 30 FPS వరకు క్యాప్చర్ చేయొచ్చు. అయితే ఇందులో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ లేదు. ఇక ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.0. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్ కెమెరాస్ని మనం కంపేర్ చేసినప్పుడు Redmi Note 7లోని 48 మెగాపిక్సెల్ సెన్సార్ హైలైట్గా కనిపిస్తుంది. అయితే Qualcomm ఏం చెప్తుందంటే Snapdragon 660 ప్రాసెసర్ ఏదైతే ఉందో అది 25 మెగాపిక్సెల్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్లుగా Qualcomm చెప్తుంది. అయితే సెన్సార్ ఎంత పెద్దదైనా కానివ్వండి దానికి ప్రాసెసర్ సపోర్ట్ చేయనప్పుడు ఆ సెన్సార్ పర్ఫెక్ట్గా వర్క్ చేయదు. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసినట్లయితే మనకి Oppo K1లో 4K వీడియో రికార్డింగ్ ఉంది. Redmi Note 7లో 4K వీడియో రికార్డింగ్ లేదు. అలాగే Redmi Note 7లో సెల్ఫీ మనకి 13 మెగాపిక్సెల్ ఉంటాయి. అది Oppo K1లో 25 మెగాపిక్సెల్ సెల్ఫీగా ఇవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు మై ఒపీనియన్ Redmi Note 7 కెమెరా కంటే Oppo K1 కెమెరా బాగుండే ఛాన్స్ ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే Redmi Note 7లో 4000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఇది క్విక్ ఛార్జ్ 4 సపోర్ట్తో వస్తుంది. అలాగే ఇందులో USB Type-C పోర్ట్ కూడా ఉంది. అయితే Oppo K1లో కేవలం 3600 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో USB Type-C పోర్ట్ లేదు. అలాగే ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేయట్లేదు. సో బ్యాటరీ పరంగా చూసినట్లయితే Oppo K1 కంటే Redmi Note 7 చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే Redmi Note 7 ప్రైస్ మనకి చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే 3GB ర్యామ్ 32GB వేరియంట్ ప్రైస్ మనకి 10,500 గాను అలాగే 4GB ర్యామ్ 64GB వేరియంట్ ప్రైస్ మనకి 12,500గా వచ్చే అవకాశం ఉంది. అదే మనం Oppo K1 చూసినట్లయితే స్టార్టింగ్ అంటే బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB వేరియంట్ ప్రైస్ మనకి 16,990గా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ రెండిట్లోనూ 4GB వేరియంట్ ప్రైస్ మనకి 4,000 డిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో ఎవరైతే 4GB వేరియంట్ కాస్త తక్కువలో తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు Redmi Note 7 తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఓవరాల్గా చూసినట్లయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అయితే ఎవరైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ స్కానర్, AMOLED డిస్ప్లే, డెడికేటెడ్ కార్డ్ స్లాట్ అలాగే 4K వీడియో రికార్డింగ్ సో ఈ 4 విషయాల పట్ల ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు Oppo K1ని ప్రిఫర్ చేయొచ్చు. అలా కాకుండా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్, 4000 mAh బ్యాటరీ, USB Type-C పోర్ట్ అలాగే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఈ 4 ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు Redmi Note 7ని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారుగా Redmi Note 7 వర్సెస్ Oppo K1 స్పెసిఫికేషన్ వైజ్ కంపారిజన్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్మార్ట్ ఫోన్స్ పైన మీకు ఏమైనా నోట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.